నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీకు. అయితే ఈరోజు జనవరి 7, 2026 నాటి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కూడా ధనస్సులోను, బుధుడు కూడా ధనస్సులో, బుధ ప్రభావము ఎక్కువగా బలంగా ఉన్నది. అయితే శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు కేతువులు ఇద్దరు మీన కన్య ఈ రాశుల్లో సంచారం చేస్తున్నాడు. అంటే రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారన్నమాట. అయితే ఈ యొక్క ప్రభావము చంద్రుడు ధనస్సు రాశిలో ఉండడం మూలంగా ఆశావాదము, ధర్మచింతన, ప్రయాణాలు, విద్య, ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రభావాలు 12 రాశుల వారి మీద ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఉత్సాహంగాను, ఆశావాదంగాను ఉండడంతో పాటు ఎక్కువగా కాన్ఫిడెన్స్గా ఉండే అవకాశం కనబడుతోంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు. అయితే కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక అది కుటుంబ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతం కావచ్చు, లేదా మీరున్న రంగంలో కావచ్చు, నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే తక్షణమే తీసేసుకోండి. ఎందుకంటే చంద్రబలము చాలా అధికంగా మీకు ఉన్నది కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి ఈ రోజుని. సూచన ఏంటంటే కనుక అతి ఆత్మవిశ్వాసం వద్దు. మీకున్న ఆత్మవిశ్వాసం దట్ ఈజ్ ఎనఫ్. ఇంకా ఎక్కువగా నేను ఓవర్గా కాన్ఫిడెన్స్ పెట్టేసుకుంటాను, జరగంది కూడా జరిపించేస్తాను, ఇలాంటి ఊహలకి ఈ రోజైతే వెళ్ళకండి. బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు మంత్రాన్ని ఎక్కువసార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. గురు దత్తాత్రేయ కావచ్చు, గురు దక్షిణామూర్తి కావచ్చు, లేదంటే గురు గ్రహం కావచ్చు. ఇలాగా మీరు గురు మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఒంటరితనంగా ఉన్నాము అనే బాధ ఏర్పడుతుంది. దీంతో పాటు విశ్రాంతి కూడా కొంత తీసుకోండి. ఎక్కువగా పని అనేది పెట్టుకోకండి, విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ సూచన ఏంటంటే కనుక రహస్య విషయాలు మీరు అస్సలు బయట పెట్టకండి. ఎవరిదైనా సరే జాగ్రత్తగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పరిహారము శనివారం రోజు శని భగవానుడికి పూజతో పాటు ఈరోజు అంటే శనివారం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు శివ పూజ చేసుకోండి. సాధ్యమైనన్ని సార్లు శివనామ స్మరణ చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. లక్ష్య సాధనలో పురోగతి గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక స్నేహితులతో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో మీరు గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారితో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా పేదవాళ్లకు అన్నదానం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరగడంతో పాటు అధికారులతో, మీ పై అధికారులతో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అది మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరున్న రంగంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కాస్త వినయంగా ఉండే ప్రయత్నం చేయండి. వినయం అంటే మళ్ళా అతి వినయం అక్కర్లేదు. మాట్లాడే మాటలో, మీ హావభావాలలో వినయాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణుమూర్తికి లేదా అంటే కనుక విష్ణుమూర్తికి మీరు ఏదైనా ఒక నామం తీసుకుని 3 నిమిషాల పాటు జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు గురుబలం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.